إن الحمد لله إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما أما بعد فإن خير الحديث كتاب الله وخير الحديث محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والقرآن المجيد بل عجبوا أن جاء منذر فقال الكافرون هذا شيء أجيب أإذا متنا وكنا ترابا ذلك رجع بعيد قد علمنا ما تنقص الأرض منهم وعندنا كتاب حفيظ وقال الله عز وجل في كلامه المجيد والفرقان الحميد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لقد من الله على المؤمنين إذ بعث بهم رسولا منهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم الكتاب والحكمة وإن كانوا من قبل لفي ضلال مبين وقال النبي صلى الله عليه وسلم لا يؤمن أحدكم حتى أكون أحب إليه من والده وولده والناس أجمعين అమిత దయగలవాడు అపార కృపాశీలుడు సర్వలోకాలకు సృష్టించిన సృష్టికర్త ఆయన అల్లాహ్ పేరుతో ప్రారంభించుతున్నాను. సర్వ సూత్రాలు సర్వ భక్తులు కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొరకు ఎవరైతే మానవుని ఒక నీతి బిందుతో పుట్టించాడో దరూద్ మరియు సలాముల్లాహ్ ప్రతి ప్రవక్తపై ముఖ్యంగా చిత్త జీవని ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ప్రియ సోదరులారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులపై ఎన్నో ఉపకారాలు చేశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుల కోసం ఎన్నో వరాలు కూడా ప్రసాదించాడు. గాలి నీరు వాన సూర్యచంద్ర నక్షత్రాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడు. తల్లి గర్భంలో ఎన్నో చీకట్లో ఉంచి కూడా ఆహారాన్ని సరఫరా చేశాడు. తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత వేడిని తట్టుకోలేని నిమిడి తాగలేని అలాంటి బిడ్డను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పాల ద్వారా ఆహారాన్ని సరఫరా చేశాడు. వర్షాన్ని కురిపించి పొలాలను ఫలాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడు. మనకు జ్ఞానాన్ని ప్రసాదించాడు. బంధుత్వాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. ఇలా ఎన్నో వరాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన మానవులకు ప్రసాదించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను మీకు ఆకాశాన్ని ఇచ్చి మీకు ఉపకారం చేశాను, మేము మీకు బంధుత్వాన్ని ఇచ్చి ఉపకారం చేశాము అని ఎక్కడ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ తెలియజేయలేదు. కానీ దివ్య ఖురాన్ సూరతుల్ ఆల్ ఇమ్రాన్ 164 వచనంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు లఖద్ మన్నల్లాహు అలల్ ముమినీన ఇజ్ బఅస ఫీహిమ్ రసూలం మిన్హుమ్ యత్లూ అలైహిం ఆయాతిహి వ యజక్కీహిం వ యుఅల్లిముహుముల్ కితాబ వల్ హిక్మ. మేము విశ్వాసులపై ఉపకారం చేశాం. పూర్తి ఖురాన్ లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్క చోటు మాత్రమే ఈ యొక్క వాక్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసుకొచ్చి అంటున్నాడు మేము మీపై విశ్వాసులపై మోమిన్లపై ఉపకారం చేశాము. ఏ ఉపకారం చేశాము? మీలోంచే ఒక వ్యక్తిని ప్రవక్తగా మీ వద్ద పంపించాము. అతను మీ వద్ద వచ్చి మా యొక్క వచనాలను వినిపించాడు, మా యొక్క వచనాలు మీ ముందు పఠించాడు, మా గురించి మీకు తెలియజేశాడు, మా యొక్క ధర్మ జ్ఞానాన్ని మీకు తెలియజేశాడు, మీకు పరిశుభ్ర పెట్టారు. అదే విధంగా మా దగ్గర నుండి వచ్చే వాక్యాలను మీకు వినిపించాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పంపికకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులపై పూర్తి మానవులపై ఉపకారం చేశారు అని అంటున్నాడు. ఎందుకు? దీనికి గల కారణం ఏమిటి? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పంపిక మన కోసం ఉపకారం ఎలా అయింది అని ఇన్షాల్లాహ్ ఈ రోజు మనం చూసుకుందాం. ప్రియసోదరులారా, మనం గమనించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన పేరు తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పేరును ప్రతి దగ్గర మనం అజాన్ లో ఎక్కడైతే అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటామో అక్కడే అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ కూడా అంటాము. కలిమా చదివినా, నమాజులు అత్తహియాతు చదివినా, ఎక్కడ ఖుత్బా జుమా గాని ఖుత్బా నికా గాని ఎక్కడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పేరు వస్తుందో అక్కడ మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పేరుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెచ్చి వరఫఅనా లక దిక్రక అంటున్నాడు. ఓ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేము మీ యొక్క స్థానాన్ని పెంచాము. ఎందుకు? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఒక చోట అంటున్నాడు మేము ప్రవక్తను పంపించి విశ్వాసులకు ఉపకారం చేశాము అంటున్నాడు. రెండో చోటు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నాడు వరఫఅనా లక దిక్రక. ఓ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేము మీ యొక్క స్థానాన్ని పెంచాము అంటున్నాడు. విశ్వాసులకు హెచ్చరిస్తుంటున్నాడు వమా అతాకుము రసూలు ఫఖుదు వమా నహు అన్హు ఫంతహు. ఓ విశ్వాసులారా, ప్రవక్త ఏదైతే ఇస్తారో దాన్ని తీసుకోండి, దేని నుండి అయితే ఆపుతారో దాని నుండి ఆగిపోండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి యొక్క స్థానాన్ని ఎంత పెంచాడంటే ప్రవక్త ఇచ్చిన మాటను తీసుకోమన్నాడు, ప్రవక్త దేన్నైతే ఆపుతారో ఆగమన్నాడు. వాతియుల్లాహ వాతియు రసూల్ వలా తుతిరు అమాలకుం. మీరు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపండి. అవిధేయత చూపి మీ యొక్క విధేయత చూపకుండా మీ యొక్క పనులను మీరే ఏదైతే అమలు చేస్తున్నారో దాన్ని నాశనం చేసుకోకండి అని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్లో హెచ్చరిస్తున్నాడు.
దీనికి గల కారణం ఏమిటి? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంత పెద్ద స్థానాన్ని ప్రసాదించాడు. ఎక్కడైనా ఒక విశ్వాసి అల్లాహ్పై విశ్వాసం తీసుకొచ్చి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నమ్మకపోతే స్వర్గంలోకి ప్రవేశించలేడు. అంత పెద్ద స్థానం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రసాదించాడు. అదే విధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఏం తక్కువ చేయలేదు. ఏ స్థానం అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రసాదించారో అదే విధంగా ఉమ్మత్ గురించి కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విధంగా ఆలోచించేవారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తను పంపించి షిర్కును ఆపాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపించి ఎన్నో సంవత్సరాలు తరబడి గొడవలు ఆడుకుంటున్న ఆ గొడవలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆపడం జరిగింది. చిన్న ఆడపిల్లలకు పుట్టగానే చంపేయడం జరిగేది. అలాంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత ఆ పనిని ఆపడం జరిగింది. అంటే ఎంతో అజ్ఞానాన్ని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ని పంపించి జ్ఞానాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఎల్లప్పుడూ ఉమ్మత్ గురించి ఆలోచించేవారు. ఉమ్మతి ఉమ్మతి అని ప్రతి సమయాన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆలోచించేవారు. మనకు ఉమ్మత్కు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఏదైతే ఆదేశం ఇస్తారో ఆ ఆదేశం కూడా పరిశీలించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించేవారు. మిస్వాక్ గురించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నాకైతే నా మనసుకైతే 5 పూట్ల మిస్వాక్ చేయమని విశ్వాసులకు ఆదేశించాలనిపిస్తుంది, కానీ నా ఉమ్మత్కు కష్టం కలుగుతుందని వాళ్ళకు ఇబ్బంది కలుగుతుందని నేను మిస్వాక్ చేయమని ఆదేశించడం లేదు. అదేవిధంగా నమాజ్ తరావీ చూసుకున్నట్లయితే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 3 రోజులు జమాత్ నమాజ్ చదివించి వదిలివేయడం జరిగింది. ఏమన్నారు మహాప్రవక్త? నాకు భయం వేస్తుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ తరావీ యొక్క నమాజ్ నా ఉమ్మత్ పై విధిగా చేసేస్తాడేమో, నేను వదిలేస్తున్నానని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. మిరాజ్ వెళ్ళిన సమయంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 50 కోట్ల నమాజును బహుమతిగా ఇచ్చినప్పుడు మూసా అలైహిస్సలాతు వస్సలాం తో కలిసిన తర్వాత మూసా అలైహిస్సలాతు వస్సలాం అంటున్నారు, ఓ మహాప్రవక్త, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ఏం బహుమతి ఇచ్చాడు అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు 50 కోట్ల నమాజ్ బహుమతిగా ఇచ్చాడు. అప్పుడు మూసా అలైహిస్సలాతు వస్సలాం వారు ఏంటన్నారు, వెళ్ళండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో కన్సెషన్ చేయించుకోండి, తగ్గించుకోండి. నా ఉమ్మత్ 2 కోట్ల నమాజ్ చేసేది కాదు, 2 రకాల నమాజ్ చేసేది కాదు, మీ ఉమ్మత్ 50 కోట్ల నమాజ్ ఎలా చేయగలదు అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన కోసం ఆలోచించి, మన ఉమ్మత్ గురించి ఆలోచించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నో సార్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్దకు వెళ్ళి ఆ 50 కోట్ల నమాజ్ 5 కోట్ల నమాజుగా తీర్చిదిద్దుకొని వచ్చినప్పుడు మళ్ళీ అదే మూసా అలైహిస్సలాతు వస్సలాం వారు అంటున్నారు, ఓ మహాప్రవక్త, ఈ 5 కోట్ల నమాజ్ కూడా మీ ఉమ్మత్ చేయలేదు, వెళ్ళి తగ్గించుకోండి అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, లేదు, నా ఉమ్మత్ పైన నమ్మకం ఏంటంటే వాళ్ళు తప్పనిసరిగా 5 కోట్ల నమాజ్ తప్పనిసరిగా పాటిస్తారు అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అంటే ప్రతి సమయాన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన గురించి ఆలోచించేవారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్థానాన్ని ఎంతో పెంచడం జరిగింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు అవిశ్వాసులు వచ్చి నానా కష్టాలు, నానా బాధలు, నానా ఆపదలకు గురి చేసిన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడూ బద్దువా చేయలేదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాయిఫ్ వెళ్ళి రాళ్లకు దెబ్బలు తిని రక్తం కారుతున్నా సరే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాళ్ళ కోసం బద్దువా చేయలేదు, వాళ్ళ కోసం కూడా దువా చేశారు. అదే విధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నడుస్తున్న సందర్భంలో, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చున్న సందర్భంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కవి అని, పిచ్చివాడని ఎన్నో బిరుదులతో పిలిచిన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే ఉమ్మత్ కోసం ఓర్పు వహిస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు దువా చేసేవారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వరఫఅనా లక దిక్రక అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్థానాన్ని పెంచారు. సోదరులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి మన జీవితాలు ఏదైతే నరకం వైపుకు వెళ్లే జీవితాలు ఆ జీవితాలను తీసి స్వర్గం వైపుకు మళ్లించారు. ఏ జీవితాలు అయితే నరకంలో పడడానికి సిద్ధపడి ఉన్నాయో అలాంటి జీవితాలను తీసి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గం యొక్క కోణను చూపించారు. ఈ అమలు చేయకండి, దీని వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిరాశ చెందుతాడు, ఈ అమలు చేయండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంతోషపడతానని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎలా ప్రేమించాలి అన్నది స్పష్టంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. సూరత్ తౌబా 24వ వచనం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అంటున్నాడు, ఖుల్ ఇన్ కాన ఆబాఉకుం వ అబ్నాఉకుం వ ఇఖ్వానుకుం వ అజ్వాజుకుం వ అషీరతుకుం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీరు ప్రజలకు తెలియజేయండి ఏమని, మీరు మీ తల్లిదండ్రులు, మీ సంతానం, మీ పిల్లలు, మీ భార్యలు, మీ అన్న తమ్ముళ్ళు, మీ చుట్టాలు, మీ ధనం, మీ ఏదైతే మీరు వ్యాపారం చేస్తారో దాని అన్నిటికన్నా ఎక్కువగా అహబ్బ ఇలైకుం మినల్లాహి వ రసూలి, మీ దగ్గర ఇవన్నీ విషయాలు, మీ తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు, మీ సంతానం, ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కన్నా ఎక్కువగా ఇష్టపడినట్లయితే ఫతరబ్బసు హత్తా యఅతి అల్లాహు బిఅమ్రిహి, మీరు వాళ్ళకు తెలియజేయండి ఒకవేళ మీ దగ్గర విశ్వాసుల దగ్గర అల్లాహ్ మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కన్నా ఎక్కువగా ప్రేమ తల్లిదండ్రులది కానివ్వండి, అదే విధంగా తమ పిల్లలు, తమ వ్యాపారం, తమ ధనాన్ని కానివ్వండి ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు ఫతరబ్బసు హత్తా యఅతి అల్లాహు బిఅమ్రిహి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శిక్ష కోసం ఎదురు చూడమని చెప్పండి. అల్లాహు అక్బర్. ఈ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని అంటున్నారు, ఓ మహాప్రవక్త, ఒక విశ్వాసి అల్లాహ్ మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కన్నా ఎక్కువ ఒకవేళ తన భార్య పిల్లలు, తన తల్లిదండ్రులు, అదే విధంగా తన వ్యాపారం, తన బిజినెస్ కు ఎక్కువగా విలువ ఇస్తున్నట్లయితే అతను అల్లాహ్ యొక్క శిక్షకు ఎదురు చూడవలసిందే అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సందేశాన్ని మన వరకు చేరవేశారు. ఈ వచనం మనం కూడా విన్నాము, ఈ వచనం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అనుచరులు కూడా విన్నారు. వినగానే ఏం చేశారో తెలుసా? జంగే బదర్, గజ్వాయ్ బదర్, మొదటి యుద్ధం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ ఏమన్నాడు, ఖుల్ ఇన్ కాన ఆబాఉకుం, మీరు మీ తండ్రుల కన్నా ఎక్కువ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇష్టపడాలి. అదే ఆ యొక్క ప్రూఫ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. గజ్వాయ్ బదర్లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సహాబీ
అబూ ఉబైదా ఇబ్నుల్ జర్రా రలియల్లాహు తఆలా వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరపు నుండి ఎప్పుడైతే యుద్ధం యొక్క ఆజ్ఞ వచ్చిందో ఆ వ్యక్తి కుర్రవాడు యుద్ధం యొక్క మైదానంలో దిగిన తర్వాత అవిశ్వాసులలో దూసుకు వెళ్ళిన తర్వాత అతని యొక్క గొప్పతనాన్ని చూసి అతని యొక్క బలాన్ని చూసి అందరూ భయపడ్డారు. ఎవరు పోరాడడానికి ముందుకు రాలేదు. కానీ ఒక వ్యక్తి మాటి మాటికి అతను ఎదురు వస్తున్నాడు. అయినా సరే ఆ వ్యక్తికి వదిలి వేరే వాళ్ళ వద్దకు అబూ ఉబైదా ఇబ్నుల్ జర్రా రలియల్లాహు తఆలా వారు వెళ్ళారు. అయినా సరే ఆ వ్యక్తి మాటికి రావడం వల్ల ఆ వ్యక్తి ఏం చేశాడంటే నలుగురును తీసుకొని అబూ ఉబైదా ఇబ్నుల్ జర్రా రలియల్లాహు తఆలా వారికి చుట్టుముట్టినప్పుడు ఇంకో దారి తెలియక అబూ ఉబైదా ఇబ్నుల్ జర్రా రలియల్లాహు తఆలా వారు ఆ రోజు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పై ప్రేమతో ఆ వ్యక్తి ఎవరైతే మాటికి ముందుకు వస్తున్నాడో తన యొక్క ఖడ్గంతో ఆ వ్యక్తికి గట్టిగా కొట్టడం జరిగింది. ఎంత గట్టిగా కొట్టారంటే ఆ వ్యక్తి 2 ముక్కలు అయ్యి అతని కాళ్ళ వద్ద వచ్చి పడ్డాడు. ఆ దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అబూ ఉబైదా ఇబ్నుల్ జర్రా రలియల్లాహు తఆలా వారు ఎవరినైతే నరికారో అతని తండ్రిని. అల్లాహు అక్బర్. ఇస్లాం ఏదైతే మనం స్వీకరించిన తర్వాత అల్లాహ్ అంటున్నాడు, "కుల్ ఇన్ కాన ఆబాఉకుం వ అబ్నాఉకుం", మీరు అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కన్నా మీ తండ్రులను మీ పిల్లలను ప్రేమిస్తే అల్లాహ్ యొక్క శిక్ష కోసం ఎదురు చూడండి. ఈ వచనం వాళ్ళు విన్న తర్వాత తండ్రి కూడా కేర్ చేయలేదు, తండ్రిని కూడా పట్టించుకోలేదు. యుద్ధ మైదానంలో ఎన్నో సార్లు తప్పించారు. అయినా సరే వస్తున్నారు, 2 ముక్కలు చేసి పడేయడం జరిగింది. దాని తర్వాత పిల్లల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మీ పిల్లల కన్నా ఎక్కువగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమించాలి. అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలా ఇదే గజ్వా బదర్లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధం చేయమని ఆజ్ఞాపించినప్పుడు యుద్ధం అవుతున్న సందర్భంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబీ అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలా యొక్క కొడుకు అవిశ్వాసుల వైపు ఉన్నాడు. యుద్ధం అయిపోయిన తర్వాత తండ్రికి వచ్చి అంటున్నాడు, "ఓ నాన్న, యుద్ధంలో ఎన్నో సార్లు మీరు నా కత్తి కిందకు వచ్చారు, నా తండ్రి అని వదిలేశాను, నా తండ్రి కదా అని వదిలేశాను." కానీ చూడండి విశ్వాసం, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రేమ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రేమ పిల్లల కన్నా ఎక్కువగా ఉండేది. ఏమంటున్నారు అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలా, "అల్లాహ్ సాక్షిగా నువ్వు ఒక్కసారి కూడా నా యొక్క ఖడ్గం కిందకి రాలేదు. ఒకవేళ వచ్చుంటే నా కొడుకు కాదు, అల్లాహ్ యొక్క శత్రువు అని నేను చంపేసేవాడిని" అని అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలా అంటున్నారు. ఇక్కడ తండ్రి కన్నా పిల్లల కన్నా ఎక్కువగా ప్రేమ చూపించేవారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. అదేవిధంగా వారికి అల్లాహ్ అంటున్నాడు, మీ సహోదరులు మీ తమ్ముళ్ళ కన్నా ఎక్కువగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించాలి. గజ్వా బదర్లో ఎప్పుడైతే ఖైదులు చేసి ప్రజలకు తీసుకురావడం జరిగిందో సుహైల్ రలియల్లాహు తఆలా యొక్క సహోదరుడు ఉబైద్ ను తీసుకురావడం జరిగింది. అతన్ని చూసి అతని సొంత సహోదరుడు అంటున్నాడు, ఈ వ్యక్తికి గట్టిగా కట్టండి, కట్టి వాళ్ళ అమ్మకి ఎంత డబ్బులైనా అడగండి, వాళ్ళ అమ్మ ఇవ్వగలదు, ఎందుకంటే చాలా ధనవంతుడు వాళ్ళమ్మ. ఆ మాట విన్న ఉబైద్ అంటున్నాడు, "నువ్వు నా సొంత తమ్ముడు కదా, నువ్వు నా సొంత అన్నయ్య కదా, అయినా సరే ఇలా అంటున్నావు ఏమిటి" అని అనగా ఆ వ్యక్తి అంటున్నాడు, ఆ సహాబీ రసూల్ అంటున్నారు, "లేదు, ఎవరైతే నీకు కడుతున్నాడో అతను నా సహోదరుడు, ఇస్లాం పరంగా అతను నా సహోదరుడు, నువ్వు కాదు, నీకు నాకు ఎటువంటి బంధం లేదు, అతనికి నాకు ఇస్లాం యొక్క బంధం ఉందని" ఆ వ్యక్తి తెలియజేయడం జరిగింది. ఇక్కడ కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ వల్ల సొంత తమ్ముడిని కూడా అంటున్నారు, గట్టిగా కట్టండి, వీళ్ళ అమ్మ దగ్గర డబ్బులు అడగండి. అల్లాహు అక్బర్. వఅజ్వాజుకుం, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆజ్ఞాపించడం జరిగింది, మీ భార్యల కన్నా ఎక్కువగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ప్రేమించాలి. అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమించాలి. భార్యల కన్నా ఎక్కువ ఈ మాటను కూడా వాళ్ళు నిరూపించారు. హజరత్ హన్జలా రలియల్లాహు తఆలా ఇప్పుడే కొత్తగా పెళ్ళైంది, భార్యతో కలుస్తున్న సందర్భంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరపు నుండి యుద్ధం యొక్క పోరాటంకు వెళ్ళడానికి పిలుపునిచ్చినప్పుడు హజరత్ హన్జలా రలియల్లాహు తఆలా వారు తమ యొక్క భార్యను వదిలి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పిలుపుపై వెళ్ళిపోవడం జరిగింది. అలా వెళ్ళిన హన్జలా రలియల్లాహు తఆలా వారు కేవలం వెళ్ళలేదు, అల్లాహ్ యొక్క మార్గంలో యుద్ధం చేసి తమ ప్రాణాలను అర్పితం చేశారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే తమ యొక్క చనిపోయిన వ్యక్తులకు కూడా పెడుతున్నారో హజరత్ హన్జలా రలియల్లాహు తఆలా యొక్క ఒంటి నుండి నీళ్లు కారుతున్న సందర్భంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని ప్రశ్నించారు, "ఓ మహాప్రవక్త, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హన్జలా రలియల్లాహు తఆలా యొక్క ఒంటి నుండి నీళ్లు కారుతున్నాయి, దీనికి గల కారణం ఏమిటి" అని అనగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, "గసలుల్ మలాయికా, ఇతనికి దైవ దూతలు వచ్చి గుస్లు చేయించారు, ఇతను యుద్ధంలో పాల్గొన్నప్పుడు ఇతను గుస్లుతో లేదు కాబట్టి దైవ దూతలు వచ్చి ఇతనికి గుస్లు చేయించారు." అల్లాహు అక్బర్. ఈ విధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించేవారు. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, అదే విధంగా తమ యొక్క చుట్టాల కన్నా ఎక్కువగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమించమన్నారు. అది కూడా వాళ్ళు ప్రూఫ్ చేశారు. ఎప్పుడైతే ఉహద్ యొక్క యుద్ధం అయ్యిందో ఉహద్ యొక్క యుద్ధంలో ఒక అపోహ లేపడం జరిగింది, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చంపేశారు అని. అయితే ఈ మాట మదీనా వరకు చేరుకుంది. మదీనా నుండి ఒక ఒంటరి స్త్రీ బయలుదేరి ఉహద్ యొక్క మైదానం వైపుకు వస్తున్న సందర్భంలో ఎంతో మందికి కలిసి అడుగుతుంది, "మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా ఉన్నారు?" అంటే ఆ స్త్రీకి చెప్పడం జరిగింది, "మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాదు, నీ యొక్క కుమారుడు చనిపోయాడు, షహీద్ అయిపోయాడు, సరే నా కుమారుడు వదిలేయండి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా ఉన్నారు చెప్పండి." దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ స్త్రీ అడుగుతుంది, "ఓ వ్యక్తి, నువ్వు యుద్ధం నుండి వస్తున్నావు కదా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా ఉన్నారంటే?" ఆ వ్యక్తి అంటాడు, "మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాదు, నీ యొక్క భర్త కూడా ఈ యొక్క యుద్ధంలో చనిపోయాడు, సరే నా భర్తను వదిలే, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా ఉన్నారు చెప్పు." దాని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో వ్యక్తి వచ్చి అంటాడు, "ఓ స్త్రీ, నీ యొక్క తండ్రి కూడా ఈ యొక్క యుద్ధంలో చనిపోయాడు." ఆ స్త్రీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు చేరుకుంటుంది, ఉహద్ మైదానం వరకు చేరుకుంటుంది. ఎప్పుడైతే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూస్తుందో అంటుంది, "ఓ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం,
కుల్లు ముసీబతిన్ బాదక అజల్ యా రసూలల్లాహ్. ప్రతి ఇబ్బంది, ప్రతి కష్టం మీకు చూసిన తర్వాత ఎక్కడికో ఎదురుపోతుంది మహాప్రవక్త. చూడండి ఎలా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించేవారు. ఇంతమంది చెప్తున్నారు నీ తండ్రి చనిపోయాడు, నీ భర్త చనిపోయాడు, నీ కుమారుడు చనిపోయాడైనా అన్నా సరే యుద్ధ మైదానం వైపుకు వెళ్లి మహాప్రవక్త ఎలా ఉన్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా ఉన్నారు, అతను చనిపోయారని అపోహ మా వద్ద వచ్చింది, ఎలా ఉన్నారో చూడాలని ఆ దాంపత్యకు వెళ్ళింది ఆ స్త్రీ. ఆ విధంగా ప్రేమించేవారు. దాని తర్వాత అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మీ ధనం కన్నా ఎక్కువగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించాలి. ధనం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తబూక్ యొక్క సందర్భంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆజ్ఞాపిస్తారు, మీ వద్ద ఏముందో తీసుకురండి, యుద్ధ మైదానం వైపుకు వెళ్ళాలంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు అందరూ వెళ్ళి తీసుకురావడంలో హజరత్ ఉమర్ రలియల్లాహు తఆలా వారు ఆలోచిస్తారు, ఈ రోజు నేను అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలా కన్నా ఎక్కువ సామాన్లు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీసుకువెళ్తాను అని ఆలోచిస్తారు. కానీ ఎప్పుడైతే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీసుకువెళ్తారో అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలాను ప్రశ్నిస్తారు, ఉమర్ ఏం తీసుకొచ్చారంటే ఉమర్ రలియల్లాహు తఆలా అంటారు, మహాప్రవక్త నా ఇంట్లో ఏమైతే ఉందో అన్నిటినీ 2 భాగాలుగా విభజించి ఒక భాగము మీ వద్దకు తీసుకొచ్చాను. అదే ప్రశ్న అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలా వారిని అడగడం జరుగుతుంది. అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలా వారు అంటారు, ఓ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నా వద్ద ఎంతైతే ఉందో ప్రతి వస్తువు తీసుకొచ్చి మీ ముందు పెట్టాను, నా ఇంట్లో కేవలం అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరు మాత్రమే వదిలాను అని అంటారు. అంతగా తమ ధనాలను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం అర్పితం చేసేవారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ప్రేమ వల్ల. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మీ యొక్క వ్యాపారాల కన్నా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇష్టపడాలి, ప్రేమించాలి. హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రలియల్లాహు తఆలా వారు ఒకసారి మదీనాలో లేకుండా ఎటువంటి రాశి లేకుండా చాలా ఆకలితో ఉన్న సందర్భం అది. అలాంటి సందర్భంలో హజరత్ ఉస్మాన్ రలియల్లాహు తఆలా వద్ద దగ్గర చాలా సామాన్లు అప్పుడే వచ్చాయి. అయితే అక్కడ ఉన్న యహూదులు హజరత్ ఉస్మాన్ రలియల్లాహు తఆలా వద్దకు వచ్చి అంటున్నారు, ఉస్మాన్ మీరు ఒకవేళ ఈ వస్తువులు 10 రూపాయలకు కొన్నట్లయితే మేము 12 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, ఈ సామాన్లన్నీ మాకు ఇచ్చేయండి, ఈ యొక్క సామాన్లన్నీ మాకు ఇచ్చేయండి అని చెప్పగా హజరత్ ఉస్మాన్ రలియల్లాహు తఆలా వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కి ఎంత గాఢంగా ప్రేమించేవారంటే హజరత్ ఉస్మాన్ రలియల్లాహు తఆలా అంటున్నారు, లేదు నా యొక్క బేరం కుదిరిపోయింది. అయితే ఆ యొక్క యహూదులు అంటారు, సరే మీరు 12 రూపాయలు, మీరు 10 రూపాయలు ఇచ్చారు కదా, 20 రూపాయలు డబల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, ఈ సామాన్లు మాకు ఇచ్చేయండి అంటే హజరత్ ఉస్మాన్ రలియల్లాహు తఆలా అంటారు, లేదు నా యొక్క బేరం దీనికన్నా ఎక్కువ ధరలో కుదిరిపోయింది. అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్ అందరూ ప్రశ్నిస్తారు, ఉస్మాన్ ఏంటి మేము డబల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, అయినా సరే మాకన్నా ఎక్కువగా ఇచ్చేవారు ఎవరు అని ప్రశ్నించగా హజరత్ ఉస్మాన్ రలియల్లాహు తఆలా అంటారు, నా యొక్క బేరం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో కుదిరిపోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క వాగ్దానం ఏమిటంటే మీరు అల్లాహ్ యొక్క మార్గంలో వచ్చినట్లయితే దానికి బదులుగా 10 రెట్లు నుండి 700 రెట్లు వరకు పెంచిస్తానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. కాబట్టి నా యొక్క బేరం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో కుదిరిపోయిందని హజరత్ ఉస్మాన్ రలియల్లాహు తఆలా తమ యొక్క బిజినెస్ యొక్క మొత్తం సరుకు తీసుకొచ్చి మదీనాలో పనిచేస్తారు. ప్రియసోదరులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు ఈ విధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇష్టపడేవారు, ప్రేమించేవారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖచ్చితంగా ఈ మాటలు చెప్పడం జరిగింది, లా యుమిను అహదుకుమ్ హత్తా అకూన అహబ్బ ఇలైహి మిన్ వాలిదిహి వ వలదిహి వన్నాసి అజ్మయిన్. మీలో ఏ వ్యక్తి కూడా ఆ సమయం వరకు నిజమైన విశ్వాసి కాలేడు ఎప్పటివరకైతే మీ వద్ద నేను అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, పూర్తి ప్రపంచం వాళ్ళకన్నా ఎక్కువగా నన్ను ఇష్టపడరో అప్పటి వరకు మీలో ఎవరు కూడా నిజమైన విశ్వాసి కాలేరు అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు. అయితే ఎలా ప్రేమించాలి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించాలంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రతి మాటను ప్రేమించాలి. మన లైఫ్ స్టైల్ ఈరోజు మోడర్న్ లైఫ్ స్టైల్ అయిపోయింది. ఏ విధంగా అయితే ఒక ఫిల్మ్ యాక్టర్, ఏ విధంగా అయితే ఒక సెలబ్రిటీ ఉంటాడో ఆ విధంగా మనం జీవితం గడపాలి అనుకుంటున్నాము. వాస్తవానికి మన జీవితం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధంగా ఉండాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రతి పని నుండి మనకు ఇష్టపడాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ప్రతి పని మనకు ఇష్టంగా మనం స్వీకరించాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇష్టపడాలంటే మహాప్రవక్త యొక్క ప్రతి పనిని మనం స్వీకరించాలి, ఆ విధంగా అమలు చేయాలి. మన లైఫ్ స్టైల్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి లైఫ్ స్టైల్ లా తీర్చిదిద్దాలి. మన మాట ఏ మాట అయినా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట వచ్చిందంటే ప్రపంచంలో ఎవరున్నా సరే అందరూ ఒకవైపు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాట ఒకవైపు ఉండాలి. ఆ విధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ని ప్రేమించాలి. ఈ రోజు చిన్న చిన్న వస్తువులు మనం అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసం వదలలేకపోతున్నాము. వాళ్ళు ప్రాణాలని వదిలేశారు, తల్లిదండ్రులని వదిలేశారు, మొత్తం కుటుంబాన్ని వదిలేశారు. సోదరులారా, మనం కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసిస్తున్నాము కాబట్టి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటపై అమలు చేస్తున్నాము కాబట్టి మన జీవితాలు కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరుల జీవితాలు అవ్వాలి. చివరికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుఆ అనగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలపై అమలు చేస్తూ జీవితాన్ని గడిపే సౌభాగ్యాన్ని కలిగించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రతి మాటపై అనుసరించి వాళ్ళ తీర్చిదిద్దుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఎల్లప్పుడూ ఇస్లాంపై స్థిరంగా ఉండే సౌభాగ్యాన్ని కలిగించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనలో ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వాళ్ళకు ఎల్లప్పుడూ ఇస్లాంపై దృఢంగా స్థిరంగా ఉండే సౌభాగ్యాన్ని కలిగించుగాక. వల్లాహ్ మనలో ఎవరైతే ఇప్పటివరకు ఇస్లాం స్వీకరించలేదో, మన తల్లిదండ్రులలో ఎవరైతే ఇప్పటివరకు ఇస్లాం స్వీకరించలేదో వాళ్ళకు కూడా ఇస్లాం స్వీకరించే సౌభాగ్యాన్ని కలిగించుగాక. వల్లాహ్ ఎల్లప్పుడూ నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించే వాళ్ళ మాకు తీర్చిదిద్దు వల్లాహ్. ఆమీన్. వ అలైనా ఇల్లల్ బలాగ్. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له
وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. عباد الله ورحمة الله إن الله يأمركم بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله ذكركم واستعينوا واستجب لكم ولذكر الله أكبر.